హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఈరోజు నుంచైతే మన ఛానల్‌లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏమేమి స్కానింగ్స్ ఉంటాయి, అలాగే ఏమేమి టెస్టులు ఉంటాయో మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ వచ్చిన థర్డ్ మంత్కి అయితే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను. యాక్చువల్గా ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చిన 3 మంత్స్ వరకు ఎవరికి చెప్పద్దు. అది మీ రిలేటివ్స్కి అయినా, ఫ్యామిలీ మెంబర్స్కి అయినా, ఎవరికైనా, ఫ్రెండ్స్కి అయినా, ఫ్యామిలీకి అయినా ప్రెగ్నెన్సీ వచ్చిన థర్డ్ మంత్ వరకు హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే అనౌన్స్మెంట్ చేయండి. యాక్చువల్గా ఇదైతే ప్రెగ్నెన్సీ నేను థర్డ్ మంత్ అయితే వెళ్ళాను స్కానింగ్కి. అక్కడ చేశారనమాట స్కానింగ్. రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ చూస్తారు నార్మల్. 8 వీక్స్ 5 డేస్ నేను వెళ్ళింది. కలెక్షన్ ఇన్ పౌచ్, నో ఫ్రీ ఫ్లూయిడ్, ఇంప్రెషన్ సింగిల్ లైవ్ అనమాట. 8 వీక్ 5 డేస్, గుడ్ కార్డియాక్ యాక్టివిటీ. ఈ స్కాన్ అయితే జెస్టేషనల్ స్కాన్ అని అంటారు. అంటే బేబీ ఎలా ఉంది, అసలు మొత్తం ఉమ్మనీరు ఎంత ఉంది, అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, లోపల బేబీ ఎలా ఉన్నది స్కాన్ ద్వారా చూస్తారు. ఈ స్కాన్లో మనకి లోపల ఉన్న బేబీని చూస్తారనమాట. హార్ట్ బీట్ మొత్తం. ఈ ఈడీడీ ఎప్పుడంటే 4/5/2026. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.